తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ బీఆర్ఎస్ టార్గెట్ గా బిగ్ ఆపరేషన్ మొదలుపెట్టి సక్సెస్ఫుల్ గా కొనసాగిస్తోంది. రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు చేరికల గేట్లు ఎత్తేసి కారుని ఖాళీ చేస్తోంది. ముఖ్యంగా లోక్సభ ఎన్నికల్లో 14 సీట్లు తగ్గకుండా గెలవాలనే లక్ష్యం పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్ లెవెల్లో పార్టీని బలోపేతం చేయాలని ముందుకు సాగుతోంది. దీనిలో భాగంగానే చేరికలపై దృష్టి సారించింది. సీఎం నేరుగా రంగంలోకి దిగి చేరికలను ప్రోత్సహిస్తూ తనదైన మార్కుతో ముందుకు సాగుతున్నారు. తొలి దశలో బీఆర్ఎస్ అసంతృప్తి నేతలను గుంజుకోవడమే లక్ష్యంగా చేరికలను ప్రోత్సహిస్తోంది. ముఖ్యంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ మనుగడపై బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు చేసిన వ్యాఖ్యలతో రేవంత్ రెడ్డి అలర్ట్ అయి చేరికలకి గేట్లు ఓపెన్ చేశారు. ఇప్పటికే పలువురు నేతలని ఆకర్షించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై కూడా గురిపెడుతోంది. మొదటి దశలో 10 నుండి 12 మంది ఎమ్మెల్యేలను ఆకర్షిస్తోంది. ముఖ్యంగా గతంలో కాంగ్రెస్లో టీడీపీలో కీలకంగా వ్యవహరించి వివిధ కారణాలతో బయటకు వెళ్లిపోయిన పాత నాయకులను తిరిగి రప్పించడంపై సీరియస్గా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. పార్లమెంట్ ఎన్నికలకు ముందు రాజకీయ ప్రత్యర్థులపై గట్టిగానే పంజా విసిరాలని సీఎం డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఆ దిశగా అధినాయకత్వం కీలక ఆదేశాలు కూడా ఇచ్చినట్టు ప్రచారం సాగుతోంది. తెలంగాణ కల సాకారం చేసిన సమయంలో తెరాసని కాంగ్రెస్లో విలీనం చేస్తా అని కేసీఆర్ మాట ఇచ్చారు. అయితే ఆ తర్వాత మాట తప్పారు. దీంతో తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర కల నెరవేర్చిన 10 ఏళ్లు కాంగ్రెస్ ప్రతిపక్షంలోనే ఉంది. అందుకే ఇప్పుడు ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ చేరికలను ప్రోత్సహిస్తూ ముందుగా బీఆర్ఎస్ని దెబ్బకొట్టాలని చూస్తోంది. గతంలో కేసీఆర్ ఎలా అయితే కాంగ్రెస్ టీడీపీని దెబ్బకొట్టి క్షేత్రస్థాయిలో బలపడ్డారో అలాగే క్షేత్రస్థాయిలో బలంగా ఉన్న బీఆర్ఎస్ని దెబ్బకొట్టి గ్రౌండ్ లెవెల్లో బలం పెంచుకునేలా సీఎం రేవంత్ రెడ్డి పక్కా ప్లాన్తో ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. పీసీసీ సారథిగా కూడా కొనసాగుతున్న రేవంత్ తన మార్క్ రాజకీయంతో కారుని ఖాళీ చేసి కాంగ్రెస్ని బలోపేతం చేసి అధిష్టానం వద్ద మరింత నమ్మకం పెంచుకోవడంతో పాటు రాష్ట్రంలోనూ తన నాయకత్వానికి తిరుగులేదని చాటాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే కీలక నేతలకి కాంగ్రెస్ కండువాలు కప్పుతున్నారు. సిట్టింగ్ ఎంపీలు కీలక నేతలని కారుదించి కాంగ్రెస్ కోటికి చేర్చుతున్నారు. రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఒక ఎత్తైతే వచ్చిన అధికార బలంతో పార్టీకి ఎక్కువ ఎంపీ సీట్లు గెలిపించి ఇవ్వడం అన్నది మరో ఎత్తు. ఆ ఎత్తుల్లోనూ ప్రత్యర్థుల్ని చిత్తు చేయాలని రేవంత్ భావిస్తున్నారు. అధిష్టానం కూడా పూర్తి మద్దతు ఇవ్వడంతో తన వ్యూహాన్ని పక్కాగా అమలు చేస్తున్నారు. సీఎంకి లోక్సభ ఎన్నికలు మేజర్ టాస్క్ కనుక చేరికల్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నారు. మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి నాయకులు కాంగ్రెస్లోకి క్యూ కడుతున్నారు. ఇందులో భాగంగా బీఆర్ఎస్లో కీలకంగా ఉన్న నేతలు కాంగ్రెస్లోకి వస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత కాంగ్రెస్లోకి వలసల ప్రవాహం పెరిగిపోయింది. మాజీ మంత్రుల నుండి మొదలుకొని సర్పంచ్ల వరకు అందరూ కాంగ్రెస్లోకి క్యూ కడుతున్నారు. ఎవరి స్థాయిలో వారు అవసరాల కోసం పార్టీ మారాలని భావిస్తున్నారు. అలాగే బీఆర్ఎస్ని దెబ్బకొట్టాలని కాంగ్రెస్ చేరికల్ని ప్రోత్సహిస్తోంది. సర్పంచ్ల పదవీకాలం ముగియడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మెజార్టీ మాజీ సర్పంచ్లు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. వచ్చే ఎన్నికల్లో సర్పంచ్గా లేకపోతే ఎంపీటీసీ, జెడ్పీటీసీగా పోటీ చేయడానికి ఇప్పుడే కాంగ్రెస్లోకి వచ్చి ఖర్చు వేసుకుంటున్నారు. మరోవైపు ఇప్పటికే చాలా మంది కార్పొరేటర్లు, మేయర్లు, డిప్యూటీ మేయర్లు సైతం కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. ఇదే బాటలో ఎమ్మెల్యేలు ఉన్నట్లు స్పష్టమవుతోంది. లోక్సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లు దక్కితేనే రేవంత్ మార్క్ పనిచేసినట్టు. అందుకే ఫలితాలపై ఫోకస్ చేసి పక్కా వ్యూహంతో రేవంత్ ముందుకు సాగుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.